రైట్, ఇక సోనియా రాహుల్ పై కక్ష సాధింపులు ఆపండి. ఈడీ కేసులకు నిరసనగా బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ యత్నం. హైదరాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత. గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు. సత్యమే గెలుస్తుంది అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ అంటున్నారు. మోదీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అయితే అంటున్నారు. మరి నిన్న బీజేపీ ఆఫీస్లోకి చొచ్చుకు వెళ్ళిపోవడానికి అయితే కాంగ్రెస్ వాళ్ళు అయితే ప్రయత్నించారు. సో గాంధీ భవన్ నుంచి అయితే వాళ్ళు బీజేపీ ఆఫీస్కి వెళ్ళి మరి కక్షపూరితంగా కేసులు పెడుతున్నారు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ పైన కేసులు పెడుతున్నారు అని చెప్పేసి బీజేపీకి వ్యతిరేకంగా వీళ్ళైతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేసిరు. నిన్న వీళ్ళు బీజేపీ ఆఫీస్కి పోదామని చెప్పేసి అనుకున్నారు. గేట్ కానీ పోలీసులు మొత్తం ఎక్కడికక్కడ ఆపారు. అటు బీజేపీ బీజేపీ ఆఫీస్లో కూడా బీజేపీ వాళ్ళు తయారుగానే ఉన్నారు. ఈ కట్టెలు పట్టుకొని వాళ్ళు కూడా తయారుగానే ఉన్నారు. ముచ్చట ఏంటంటే హెరాల్డ్ కేసు ఉంది కదా, హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ తర్వాత సోనియా గాంధీ వీళ్ళిద్దరు కూడా దాంట్లో ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కోర్టు తీర్పు ఏమొచ్చిందంటే దీనికి సరైన ఆధారాలు లేవు కాబట్టి కేసును కొట్టేస్తున్నాం అని చెప్పేసి కోర్టు తీర్పు వచ్చింది. అగో మీరు కోర్టు తీర్పు వచ్చింది కాబట్టి క్షమాపణ చెప్పాలి, ఆల్రెడీ మీరు తప్పు చేసిరు, కోర్టు రుజువు చేసింది. హెరాల్డ్ కేసు ఏంటంటే ఒక పత్రిక సంబంధించిన పత్రికలో దాంట్లో లావాదేవీ మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి సోనియా గాంధీ మీద తర్వాత రాహుల్ గాంధీ మీద కేసు అయింది. ఆ కేసు నిన్న కోర్టుడు పోయింది. ఇగో ఇట్లా కావాలనే కాంగ్రెస్ వాళ్ళ మీద కుట్రపూరితంగా కేసులు పెట్టిస్తున్నారు. ఈడీ సంస్థలు ఇవన్నీ మీ జేబులో ఉన్నాయి. వీటికి అన్నిటికీ వ్యతిరేకంగా కాంగ్రెస్ వాళ్ళు నిరసన చేసిరు. వాళ్ళని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు అన్న. ఇప్పుడు అది కొట్టేసినట్టే తప్పు చేయనట్టే కదా.